ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందన్నారు, మళ్ళీ వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? ఆడే చెప్పాడన్న, గవర్నమెంట్ పరంగా గానీ పోలీసులు గానీ ఎవ్వరు బయటకు ప్రకటన, ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన మేనేజర్లు గానీ ఎవరు ప్రకటన చేయలేదు. కావాలని ఆడు చేసిన దానికి వీడియోకి మన అందరం మీడియా వాళ్ళు గానీ అంతా హైలైట్ చేసి ఆయన ఇంకా హైలైట్ చేశారు తప్ప ఏమీ లేదు. ముఖ్యంగా ఎదవ వినాయకుడు బొమ్మ తీసుకుని బయటకు వచ్చి ప్రమాణం తొక్క తోలు ఒట్లు వేస్తానంటే చాలా కోపంగా వస్తుంది. వాళ్ళ ఆయన ఇంకా వదిలి పెడుతున్నారు అనే బాధ అనేది మొదలైందని నేను అనుకుంటున్నాను. బత్తాయిలు అన్నాడు, ఏదాడు బెట్టింగ్ యాప్లు ఉన్నారు కదా, బెట్టింగ్ యాప్లు అంతా జరిగింది కదా, ఆ లొల్లి గురించి వాడు బత్తాయిలు అన్నాడు వాళ్ళని, కాబట్టి ఇచ్చారు రియాక్షన్. కానీ హిందువుల పరంగా కూడా వాడు అన్నాడు అనే ఫీలింగ్ అయితే ఉంది. బండా బూతులు తిడుతున్నారు అన్న కామెంట్లు అయితే మామూలుగా తిడతలేదు. అది వచ్చే నమ్మకం అయితే లేదన్నా. ఫస్ట్ యూట్యూబ్ మీద పడాలి, ముందు హైదరాబాద్ పోలీసులు రియాక్షన్ అనేది మొదలవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ పోలీసులు తీసుకొస్తారంటే కంపల్సరీ అన్న. కొద్దిగా ఇప్పుడు ఏదో కమిషనర్ గారు ఏదో మారుతున్నారు, రిటైర్ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు అనే ఫీలింగ్ అవుతున్నాను. కానీ అది కూడా అయ్యిందేమో నిన్న అనుకున్నా నేను, కానీ షాకే. కానీ వచ్చిన కొత్త వాళ్ళు అయినా వీడి మీద రియాక్షన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ బ్యాన్ చేస్తారన్నా. గవర్నమెంట్ తలుచుకుంటే 2 నిమిషాలు అనే నెట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తారన్న. ఆవిడ బెట్టింగ్ యాప్లు కొంతమంది రెచ్చగొట్టారు, వాళ్ళని అన్నాడు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది హిందువులనే అన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏదైనా కానీ వాడు చేసిన ఏదో పని బత్తాయిల గురించి కాదు. వినాయకుడు బొమ్మ, ఆ బొమ్మ తీసుకొచ్చి ప్రమాణం వినాయకుడి మీద ఒట్టేయడానికి ఈడెవడు? దేవుడి మీద ఒట్టేసేంత వాడా ఈడేంది, ఈడు బతుకేంది? జనం చూడపోతే తెలుగు వాళ్ళు వాడు యూట్యూబ్ చూడపోతే వాడు ఏడా అడుక్కుదంటానికి కూడా పనికిరాడు. ఆ నుంచి రావడానికి కూడా టికెట్ డబ్బులు ఉండవా? ఏదో అది తెలుసుకోవాలి ముందే. అదవా తెలుసుకుని మాట్లాడితే ఉంటది ఆడికి మంచి, లేకపోతే ఉంటది ఆడికి రామాయణం. వాడి మైండ్ ఉంది, మిగతా పని చేయట్లేదు అన్నాడు. ఆ మైండ్ కూడా పని చేయకుండా చేసే పరిస్థితి అయితే వచ్చిందని నేను అనుకుంటాను.